శని షడాష్టక యోగం, ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నందున ఈ 12 రాశుల వారికి ఎన్నో అవరోధాలు రానున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కుజుడు శనిదేవునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ శనిదేవుడు న్యాయం, కర్మలకు అధిపతిగా ఉంటాడు. కుజుడిని గ్రహాలుగా అధిపతిగా పరిగణిస్తారు. ఈ 2 గ్రహాలు 6, అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడుతుంది. కుజుడు కేతువు శనితో షడాష్టక యోగం కారణంగా కుజుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. దీని కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, హింస, అగ్ని ప్రమాదాలు, గాలి వల్ల కలిగే వర్షం, వరదలు, భూకంపాలు, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. ఇక 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. జూన్ 15వ తేదీ ఆదివారం ఉదయం 6:43 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. గురువు, బుధుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నారు. సూర్యుడు, బుధుడు, గురువు అనే 3 గ్రహాలు శనితో కలిసి కేంద్ర యోగం, ఆ రాహుతో పంచమ యోగం, కుజుడు కేతువుతో త్రిఏకాదశ యోగం ఏర్పడ్డాయి. కుజుడు కేతువు శనితో షాడాష్టక యోగం, రాహుతో సంసప్తక యోగం కలిగి ఉన్నాడు. కాబట్టి సూర్యుడు బుధుల కలయిక ఆ బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. సూర్యుడు మిథున రాశిలో 1 నెల పాటు అంటే జూలై 16న సాయంత్రం 5:33 వరకు ఉంటాడు. మేషం, కుజుడు కేతువు శనితో షాడాష్టక యోగం కారణంగా ఈ రాశి వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువ. పనిలో సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. వృషభ రాశి, ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో పురోగతి కూడా ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మన శాస్త్రం చెబుతోంది. ఎలాంటి ఆందోళన పడకుండా ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. సింహరాశి, ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అవార్డు పొందే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆఫీస్లో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు కూడా వీరికి లభిస్తుంది. కన్యారాశి, కార్యాలయంలో మీకు గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు మానుకోవాలి. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేయాలి. మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగినా చివరికి పూర్తి చేస్తారు. తులారాశి, పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారం అవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. తులారాశి వారికి ఇప్పుడు నడుస్తున్న కాలమంతా కూడా చాలా చక్కగా ఉంది. వృశ్చిక రాశి, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. భార్య తరపు కుటుంబం నుంచి శుభవార్తలను వింటారు. ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు రాశి, ఈ రాశివారు కొత్తగా భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుంభం, షాడాష్టక యోగం కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కలదు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.